హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం పప్పు చెగోడీలు చేస్తున్నామండి. దానికి మనకి ప్రొసీజర్గా ఫస్ట్ మనం ఇలా వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. వెడల్పాటి ప్యాన్ అయినా సరే, మనకు మందపాటి ప్యాన్ కానీ ఏదైనా ఉండాలి. కింద అడుగు అనేది పల్చగా ఉండకూడదు. అలాంటిది బౌల్ ఏదైనా తీసుకుని దాంట్లో 1.5 గ్లాస్ వరకు నీళ్ళు పోయాలండి. పోసిన తర్వాత మనం దీంట్లో కొంతమందికి శనగపప్పు ఇస్తే నచ్చుతుంది, కొంతమందికి పెసరపప్పుతో చెగోడీలు నచ్చుతుంది. ఈరోజు నేను పెసరపప్పుతో చేస్తున్నాను. సో మనం దీంట్లో పెసరపప్పు మనం చేసే క్వాంటిటీని బట్టి చూసుకోవాలి. ఒకవేళ మనం 1/2 kg చేస్తున్నామంటే 1 నుంచి 2 స్పూన్స్ వరకు మనం పెసరపప్పు వేసుకుంటే అక్కడక్కడ తగులుతూ బాగుంటుందండి. సో ఇప్పుడు నేను కొంచెం పెసరపప్పు వేస్తున్నాను. ఇది మనకి బాగా ఉడికి కొంచెం పెసరపప్పు మనకి మెత్తగా అయిన తర్వాత నేను మీకు నెక్స్ట్ ప్రొసీజర్ చెప్తాను. సో మనకి వేసిన పెసరపప్పు అయితే మనకి మరిగిందండి. నీళ్ళు మరిగేంత వరకు సరిపోతుంది, ఎందుకంటే పెసరపప్పు మనకి తొందరగానే అయిపోతుంది. సో మనం ఒక్కసారి ఇలా చెక్ చేసుకోవాలి, పెసరపప్పు ఉడికిందా లేదా అనేది ఒక్కసారి చూసుకుని. హాఫ్ ఉడికిపోయినా మనకి పర్వాలేదు, 75% దాకా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం వీటిలో కలర్ కోసం, కొంచెం మంచి కలర్ రావడం కోసం కొంచెం లైట్గా పసుపు వేసుకుందామండి. తర్వాత జీలకర్ర, మన రుచికి తగ్గినంత జీలకర్ర ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం ఉంటే కొంచెం. నాకు ఎక్కువ నచ్చదు, అందుకని నేను కొంచెమే వేసుకున్నాను. మీ రుచికి తగ్గినట్టు మీరు వేసుకోవచ్చు. తర్వాత మనం ఇప్పుడే ఉప్పు కారం లాంటివి వేసేసుకోవాలండి, ఎందుకంటే తర్వాత మనకి కలవ్వు. మన రుచికి తగినంత ఉప్పు మనం చూసుకుని వేసుకోవాలి. అలాగే కారాన్ని కూడా మనం ఇప్పుడే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం బియ్యపిండికి మనం 1 గ్లాస్ బియ్యపిండి చేస్తున్నాము చెగోడీలు అని అనుకుంటే మనకి 1.5 గ్లాసు ఆర్ 2 గ్లాసుల వరకు నీళ్లు పోయాల్సి ఉంటుందండి. సో మనం ఇలాగా నీళ్ళల్లోనే పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక చిన్నది ఏంటంటే, మనం ఈ మరుగుతున్న నీళ్ళల్లో నెయ్యి కనుక వేసుకున్నాం అంటే మనకి అవి క్రిస్పీగా వస్తాయి. ఏవైతే చెగోడీలు మనం చేసుకుంటున్నామో అవి మనకి క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ నెయ్యి అయినా వేసుకోవచ్చు, మీరు బటర్ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి. సో మీకు మీ ఇష్టానికి తగినట్టు 1 స్పూన్ నెయ్యి కానీ, బటర్ కానీ, ఆయిల్ కానీ వేసుకోవాలి. నేను నెయ్యి వేసుకుంటున్నాను. నేను ఈ గ్లాస్తో మనకి ఇది 250 గ్రాముల గ్లాస్ అండి. దీంతో నేను 2 గ్లాసుల పిండి తీసుకున్నాను. 2 గ్లాసుల పిండి అంటే మనకి సుమారుగా 1/2 kg పైనే మనకి చెగోడీలు వస్తాయి. 1/2 kg కన్నా ఎక్కువే చెగోడీలు వస్తాయి. సో మనకి చెగోడీలకి 2 గ్లాసుల నీళ్ళకి 2 గ్లాసుల పిండి మనం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను పిండి ఆల్రెడీ ఒక గిన్నెలో 2 గ్లాసులు ఇదే మెజర్మెంట్స్తో, ఏంతో అయితే నేను నీళ్ళు తీసుకున్నానో అదే మెజర్మెంట్లో పిండి తీసేసుకుని పక్కన పెట్టానండి. ఇప్పుడు మీరు చూస్తే మనం ఇందాక నీళ్ళు వేసాం కదా, అవి మరుగుతున్నాయి. మనకి ఇలా మరిగిన టైంలో మనం ఈ పిండి అనేది ఇందులో వేసుకోవాలి. మనకి ఇలా నీళ్లు మరుగుతున్న టైంలో స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మీరు ఇందాక చూస్తే నేను మీకు ఇందాక దీంట్లో నీళ్ళు కొంచెం తక్కువ ఉన్నాయి. మనం చూసుకుని మన మెజర్మెంట్ ప్రకారం మనకి పెసరపప్పు నానబెట్టినప్పుడు మనం నీళ్ళు వేస్తాం కదా, పెసరపప్పు ఉడకబెట్టినప్పుడు నీళ్ళతో పాటు మళ్ళీ మనకు కొంచెం అవసరమైతే 2 గ్లాసుల పిండికి గాను మనం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇంకో గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకున్నాను దీంట్లో. ఇప్పుడు నేను పిండి వేస్తున్నాను. పిండి వేసేటప్పుడు మనం ఒకటేసారి పోసేస్తే ఉండలు కట్టేస్తుంది. అలా కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుతో మనం పిండి అనేది మిక్స్ చేసుకోవాలి. సో మనం ఇలా కొంచెం కొంచెం కింద పిండి పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మీకు ఉండల కింద ఫామ్ అయినా కూడా మనం గరిటతోనో లేకపోతే తర్వాత చేత్తోనూ బాగా మెత్తగా మెదిపేసుకోవాలి. కొత్తగా చేస్తున్న వాళ్ళకి ఉండలు ఖచ్చితంగా కడతాయి మొదట్లో. సో అలాంటప్పుడు మీరు ఇలా రాలేదు అని అనుకున్నప్పుడు చపాతీ పిండిని మనం ఎలా అయితే మెత్తగా చేసుకుంటామో చేత్తో మద్దిచ్చి, అలా మీరు దీన్ని కూడా చేత్తో మద్దిచ్చి మెత్తగా చేసేసుకోవచ్చండి. చూసారా, నేను 2 గ్లాసుల పైన నీళ్లు పోసినా కూడా మనం పిండి వేయడం మొదలుపెట్టిన తర్వాత నీళ్ళు అనేవి మనకి దగ్గర అయిపోతాయి. అండ్ ఇలా మీరు కలుపుతున్నప్పుడు పిండి కూడా మీకు గట్టిగా అవుతుంది. అప్పుడు జాగ్రత్తగా కొంచెం మొత్తం పిండి అంతా నీళ్ళల్లో కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు మీరు ఇది చూస్తే మనకి పిండి అనేది బాగా మెత్తగా ఉడికిపోయిందండి.
మనకి అక్కడక్కడ మీకు పిండి కలపకపోయినా సరే మనం చేతితో మద్దించుకునేటప్పుడు మనం ఈక్వల్గా అంతా కలిపేసుకోవచ్చు. అలా కలుపుతున్నప్పుడు మీరు చేతికి కొంచెం నూనె రాసుకుని కలుపుకోవాలి. జస్ట్ ఇది ఎంతోసేపు పట్టదండి, మనకి ఇలాగా మెత్తగా అయితే సరిపోతుంది. చెగోణీలు రావడానికి మనకి ఇగో ఇప్పుడు ఇలా అనుకుంటే మనకి ఇలా ఒక స్ట్రైట్గా మనకి ఇలా రాగలుగుతుంది, మనం చెగోణీలు తిప్పుకోవడానికి సరిపోతుంది అంటే పిండి ఉడికిపోయినట్టే. సో ఇలాంటి స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుని అది చల్లారే వరకు వెయిట్ చేయండి. సో మనకి ఆ పిండి ఇదైన తర్వాత మనకి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం దీన్ని ఇలా మద్దించుకుంటూ బాగా మెత్తగా చపాతీ పిండి ఎలా ఉంటే మనకి కన్సిస్టెన్సీ ఉంటుందో చూడండి, ఇలాగా మనం బాగా మెత్తగా అయ్యే వరకు బాగా మద్దన చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనకి చేతికి కొంచెం నూనె రాసుకోవాలి. నూనె రాసుకోవడం వల్ల మనకి ఇది ఎక్కడ మెత్తగా ఉన్నా లేకపోతే కొంచెం అతి సాఫ్ట్గా ఉన్నా సరే మనకి ప్రాబ్లం లేకుండా చెకోణీలు మనకి షేప్లో వచ్చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం కొంచెం కొంచెం పోర్షన్స్ కింద ఇలా తీసుకుని వీటిని చెగోణీలాగా చుట్టుకోవాలండి. మన ఇష్టం, మన సైజుని బట్టి మనం ఎంత లావుగా చేయాలనుకుంటే దాన్ని బట్టి మనం ఇలాగా చెగోణీలాగా షేప్స్ లాగా చేసుకోవచ్చు. మనం అలా చెగోణీలు చేసుకున్న తర్వాత మనం నూనె అనేది కాగబెట్టుకోవాలండి. మరీ హైలో కాకుండా మీడియంలో పెట్టుకుని మనకి మీడియం హీట్ అయినప్పుడే మనం వేసుకుంటే చెగోణీలు అనేవి మనకి లోపల దాకా బాగా వేగుతాయి. సో మీరు వీడియో స్టార్టింగ్లో చూసుంటే నేను శనగపప్పుని నీడల్లో వేసి ఉడకబెట్టాను. సో అలా వేసుకుంటే కూడా మనకి టేస్ట్ బాగుంటుంది. అండ్ అయిపోయిన తర్వాత పైన కూడా మీకు ఎక్స్ట్రాగా నేను ఇలాగ కోటింగ్ ఇచ్చాను శనగపప్పుతో. సో ఇలా వేసుకున్నప్పుడు కూడా కొంతమందికి ఇష్టం ఉంటుంది క్రంచీగా తగులుతున్నప్పుడు. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్. సో ఇప్పుడు మెల్లిగా వీటిని నూనెలో వేసుకోవాలండి. వేసిన వెంటనే వీటిని కదపకూడదు. ఒక 1 మినిట్ అయినా మనం హాఫ్ మినిట్ అయినా అలా వదిలేయాలి. వాటంతటా అవే పైకి లేస్తాయి మనకి. అప్పుడు మనం గరిటతో తిప్పుకుంటే సరిపోతుంది. ఫస్టే మనం తీసేస్తే చెగోణి విరిగిపోతాయండి. చక్కగా మనకి ఇలాగా మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్లో పప్పు చెగోణీలు రెడీ. ఎవరికైనా కావాలన్నా సరే వితిన్ హైదరాబాద్లో మేము పంపిస్తామండి. బల్క్ ఆర్డర్స్ తీసుకుంటాము, అలాగే సింగిల్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాము. వితిన్ 3 కిలోమీటర్స్ మణికొండలో అయితే మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, లేదు అంటే మనకి డెలివరీ ఛార్జెస్ పడతాయి. హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చుండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.